కోపం వచ్చినప్పుడంట నీ మనసుతోనే పోరాడాలట. ఏమండి? మనసుతో పోరాడాలి. కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు సహజంగా నేనైనా మీరైనా ఏం చేస్తాం? ఆ కోపాన్ని మనిషి మీదే వ్యక్తపరుస్తాం. కాబట్టి మనసు ఎక్కడుంది? మనిషి ఎదుట ఉంటారు. ఎదుటి వారి మీద చూపిస్తే ప్రతీకారం వస్తుంది. ఏమండి? మనసుతో పోరాడితే ఏమండి మనుగడ ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు మనసుతో ఎందుకు పోరాడాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నప్పుడు కోపము హృదయములో సుఖ నివాసము చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు మనము నిద్రపుచ్చుతూనే ఉండాలి. అప్పుడప్పుడు ఏం చేస్తామంటే లేపుతూ ఉంటాం, అది రెచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో దీనులకు తన మార్గాన్ని దేవుడు బోధిస్తాడు. కాబట్టి ఏమని న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు. కాబట్టి ప్రియులరా, కోపం వచ్చినప్పుడు మన మనసుతో మనము పోరాడేవారిగా మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం గ్రహించాలా, మనిషితో కాదు మనసుతో మనము పోరాడాలి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి కొంచెం, హలో బ్రదర్, హలో మై డియర్ సిస్టర్. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనుషులతో కాదు. ఇప్పుడు మీరు చెప్పుకోండి, నేను అంటాను. ఎవరితో పోరాడాలా? మనుషులతోనా? మనసుతో పోరాడాలి. మనుషులతో పోరాడితే పని జరగదు. దేవుని కార్యాలు చూడలేము, దేవుని మహిమను చూడలేము. చిన్న చిన్న విషయాలు కాడే మహానుభావులైనటువంటి వారు ఏమండి చూడలేకపోయారు. దేవుని కార్యాలు దూరం నుంచి చూశారు కానీ ప్రవేశించలేకపోయారు. వాగ్దానం చేసిన భూమిలోనికి ప్రవేశించలేకపోయారు. కనుక కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడాలి కానీ మనుషులతో పోరాడకూడదు. ఆ కోపాన్ని మనం అణుచుకోవాలంటే చిట్కాలు నేర్చుకోవటమే. ఆ మనిషి ఎదుటి నుంచి సైలెంట్గా మనం వెళ్ళిపోవటమే. నచ్చని మనిషి ఫోన్ ఎత్తుతామా? సైలెంట్లో పెడతాం. మరీ యాంగ్రీగా ఉన్నాం అనుకో, కోపం అధికమైతే ఏం చేస్తావు? ఫ్లైట్ మోడ్లో పెడతావా పెట్టవా? లాక్ చేస్తావా? అంతే. ఇక ఆ ఫోన్ మనకి రాదు, మనకి బ్లాక్ లిస్ట్లో పెట్టేయటమే. కోపం పోయిన తర్వాత వారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసుకోవటం. నిజం. ఎప్పుడైనా మీరు కొన్ని విషయాలు తెలుసుకొని కోపం మానము ఆగ్రహము విడిచిపెట్టము, అది కీడుకే కారణం అంటాడు. కోపంతో మనం సాధించలేని వాటిని మనసుతో మనము సాధించగలమండి. చూడండి, కోపంగా వచ్చిన మనిషికి గిన్నెటి సన్నీళ్ళు ఇచ్చామనుకోండి, కూర్చోండి అంటే ఏమనిపించింది? ముద్ద అన్నం పెడితే ఎట్టడు కూల్ అవుతారు లేదా? ఏదైనా జరిగినప్పుడు లోకంలో దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటే పని జరగదు. అలాంటప్పుడు ఒక మాట మనము నేర్చుకోవాలన్నమాట. సమస్య వచ్చినప్పుడు మనం కాలంతో పోరాడాలే కానీ కన్నీటితో మనము పోరాడకూడదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు. కాలం అంటే కొన్ని సమస్యలు ఇక్కట్టుగా వస్తాయి, కష్టమైన వస్తాయి, అనుకోకుండా జరుగుతాయి కొన్ని. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఏడుస్తూ కూర్చుంటే పని జరిగిద్దా? ఒకే ఒక చోట నువ్వు ఏడవలసిన స్థలం నాకు తెలిసి యేసయ్య పాదాలు దగ్గర, దేవుని సన్నిధిలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకెక్కడ ఏడ్చినా ఆ ఏడుపుకి కొన్నిసార్లు విలువ ఉండదు ప్రియులారా. కాబట్టి సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడటం నేర్చుకోవాలి కానీ కన్నీటితో పోరాడితే సమస్య పరిష్కారము అవ్వదండి. కాబట్టి వాటికి ఎదురు తిరిగి నిలబడగలగాలి. కొన్నిసార్లు ఏట్లో నీళ్ళు వస్తూ ఉన్నప్పుడు కొన్ని చేపలు ఆ నీళ్ళతో పాటు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని చేపలు నీటితో పాటు పైకి తిరగబడతా ఉంటాయి. నీళ్ళు ఆ ఒరవడికి ఏం చేస్తూ ఉంటాయి? నీళ్లు పైకి లెగుస్తూ ఉంటే చేపలు కూడా లెగుస్తాయి. కొన్ని ఏమో సప్పబడి నీళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి. నీళ్ళతో పాటు జాలువారిన చేపలు సచ్చిన స్థితికి
నిదర్శనం అండి. బ్రతికున్నంత వరకు మనిషి పోరాడటం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు బ్రతికున్న చేపవు కానీ సచ్చిన చేపవే కాకూడదు. మనం బ్రతికినటువంటి వారు ఎదురు ఈదగలిగినటువంటి వారిగా, కాలానికి ఎదురు నిలబడగలిగినటువంటి సత్తా ఉన్న క్రైస్తవుడుగా నువ్వు నిలబడగలిగినప్పుడు అద్భుతంగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి, ఎందుకంటే మనకు ఒక మంచి ధైర్యంతో కూడిన మాట మీకు చెప్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం ఉంది చూడండి. ఆయన దీనులను ఉన్నతమైన స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును. ఏమంటావు? ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏమంటావు? నిజమేనంటావా కాదంటావా? నిజమని తప్పదు, చెప్పక తప్పదు ప్రియులారా. దీనులను ఆయన ఉన్నతమైన స్థలములలో ఉంచును, దుఃఖపడు వారినట క్షేమమునకు దేవుడు ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడట. ఆయన న్యాయ విధులను బట్టి దీనులను నడిపిస్తాడు. అంతే. నీవు పర్ఫెక్ట్గా ఆయన సన్నిధిలో నీవు ఉండటము నేర్చుకోవాలి. ఆయన నిన్ను నడిపించేదానికి అన్ని వేళలా సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వంచకులు తమ పన్నాగములంట నెరవేర్చనేరకుండా, అంటే ఏవైతే మన కొరకు వ్యతిరేకంగా వంచకులు మనల్ని అవమానపరిచి తలదించుకునేటట్లుగా చేయాలని అనుకుంటూ ఉంటారో ఆయన వారి ఉపాయములను ఏం చేస్తాడంటే భంగపరిచేస్తాడంట. అవునా కాదా? దేవునికి సాగిలు పడటం నేర్చుకున్నటువంటి మొర్దెకై ఏం చేశాడు? మనుషులు ఎదుట తలవంచలేదు ప్రియులారా. ఏమని? దేవుని ఎదుట సాగిలు పడ్డాడు. దీనత్వాన్ని దేవుని ఎదుట ప్రదర్శించాడు. మనుషులకు తగినట్టుగా ఏమని ఆ మనిషి తన ఆలోచనలు జీవన సరళిని మార్చుకోలేదు, కానీ దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. కానీ హామాను ఏం చేశాడు? తన ఇంటి ముందు కసి తీరా హామానుని ఏమని ఇంటి ముందు మొర్దెకైకి ఉరికొయ్య తయారు చేయించాడు. కానీ వంచకులట తమ పన్నాగములు నెరవేరనీయకుండా దేవుడు ఏం చేస్తాడంట? వారి ఉపాయాలు భంగపరిచేస్తాడట. పన్నాగములన్నిటిని ఏం చేస్తాడటనే భంగపరుస్తాడట. ఏ ఉరికొయ్యనైతే ఏమని మొర్దెకై కోసం తయారు చేయించాడో హామాను, అదే ఉరికొయ్య మీద తన ఇంటి వారందరూ ఉరి తీయబడేటట్లు దేవుడు చేశాడు. అంతే. చరిత్ర తిరగరాస్తాడు. ఏమండి? మన చేతిలో కలం ఉన్నా కొన్నిసార్లు మనము తిరిగి రాయలేమండి. మనుషులు కొన్నిసార్లు మనం ఏంటంటే చాలా చులకనగా చిన్న చూపు చూస్తూ ఉంటారు మనుషులు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. మన ఆలోచనల్ని ఎరిగినవాడు. అందుకే గ్రహించాల. నా ఆలోచన బైబిల్ ప్రకారం అయితే ఎప్పుడూ ఒక మనిషిని మరొక మనిషి చిన్న చూపుగా చులకనగా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ఒక 5 రూపాయల ఖరీదైన పెన్నైనా 5 లక్షల రూపాయలకు సంతకం పెట్టగలిగిన ఆ అధికారం ఆ పెన్నుకి ఉంది. దేవుడు నిర్ణయించినటువంటి ఆ కృపలో మనం ఉన్నప్పుడు మనము ఖరీదు లేనటువంటి వారం, విలువ లేనటువంటి వారము కావచ్చు, కానీ మనకు వన్నె తెచ్చేవాడు మనం ఆరాధిస్తూ ఉన్న సజీవుడైన దేవుడు. ఆయన సన్నిధిలో మనము ఉన్నాం. అందుకే సమస్య వచ్చినప్పుడు మనం కాలముతో పోరాడాలి, కానీ కన్నీటితో మనము పోరాడకూడదు ప్రియులారా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చేరుకోవాలి.